నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తూర్పు నియోజకవర్గంలో 2,20,00,000 వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. 51, 52, 53, 54 డివిజన్లో సీసీ డ్రైన్లు, రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. రానున్న రోజుల్లో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో దళిత వాళ్ల అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంశీ, భారతి, ఈరంటి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు దయారత్నం, రాయపాటి అమృతరావు, మహంకాళి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళిత వాడల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గతంలో నగరపాలక సంస్థ వచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటుంటే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ నిధులను అక్కడ సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పూర్తిగా ఇక్కడ ప్రాంత ప్రజలు 2 టౌన్ అనేటువంటి మాట కాకుండా 1 టౌన్లో వెళ్ళి చూడండి అనేటువంటి విధంగా అభివృద్ధి చేస్తాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. సంక్రాంతి సంబరాలు తూర్పు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. మల్లికార్జునపేటలోని లేబర్ వెల్ఫేర్ స్థలాన్ని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన లేబర్ డిపార్ట్మెంట్ స్థలం 14 ఎకరాల స్థలం నిరుపయోగంగా ఉండిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిలో 6 ఎకరాలు ఆసుపత్రికి కేటాయించామని తెలిపారు. మిగిలిన 8 ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి స్థలాన్ని అభివృద్ధి చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే, మేయర్లకు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టాబత్తిని చిట్టిబాబు, కార్పొరేటర్లు భారతి, బాబు, ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సహకారంతో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో జరిపి ఈ స్థలాన్ని ఏదైతే దానికోసం క్లీన్ చేశామో ఆ స్థలాన్ని పూర్తిగా వాకింగ్ ట్రాక్ కోసం వాడుకోవడానికి స్థానిక ప్రజలందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ప్రయత్నం చేయడం ముఖ్యంగా. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ భారతి గారు పదే దీని మీద కార్పొరేషన్లో కానీ మా దృష్టికి కానీ అలాగే మేము కూడా అనేక పర్యాయాలు ఇక్కడ పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఆనుకున్నటువంటి లేబర్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్థలాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఆ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత అక్కడ ప్రహరీ గోడ 93 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ని క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఇటు ఉన్నటువంటి 5 డివిజన్లు ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యార్థం 60 అడుగుల రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల అభిష్టం ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉందో ఇక్కడ మాకు వాకింగ్ ట్రాక్తో సహా రేపు సంక్రాంతి సంబరాలు ఇక్కడే జరుపుకోవాలని నిర్ణయం జరిగింది. అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా తీర్మానం చేసి రేపు రాబోయే సంక్రాంతి పండుగ లోపు దీని అంతా క్లీన్ చేసి ఇక్కడే సంక్రాంతి సంబరాలు వెస్ట్తో పాటు ఈస్ట్లో కూడా అట్లాగే కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. దీన్ని మొదటి నుంచి స్థానిక కార్పొరేటర్ భారతి గారు, స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు ఎంతో కృషి చేసి దీన్ని రోజు ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా మాట్లాడి దీన్ని ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. చాలా సంతోషం. అతి తొందరలో దీన్ని ఒక సుందర పార్క్గా గుంటూరు నగరంలో 4 వార్డులు 53 అట్లాగే 52, 54 మిగతా 4 డివిజన్లకు కూడా కలిసి ఇది ఉపయోగపడే విధంగా ఈ యొక్క పార్కును తీర్చిదిద్దామని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాం. ఏదైతే 14 ఎకరాలు 80 సెంట్లు దీంట్లో 6 ఎకరాలు పోగా 8 ఎకరాలు ఆక్రమణ పోగా 8 ఎకరాలు ఉంది. దీన్ని వాకింగ్ ట్రాక్ అడగమని సార్ని కూడా చాలాసార్లు కలిసాం. వారి దృష్టిలో ఉంది.
ఈ రోజున సంక్రాంతి సంబరాల పేరుతోటి శుభ్రపడతా ఉంది. దీని అయిపోయిన తర్వాత కంటిన్యూగా దాన్ని వాకింగ్ ట్రాక్ కోసం వాడాలని కూడా మీ అందరి సహకారంతో మీరు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని, ఇటు పక్క వాకింగ్కి వెళ్ళాలంటే అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలని గుంటి వినాయక స్వామి సన్నిధిలో బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ దంపతులు విశేష పూజలు నిర్వహించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందేలా అనుగ్రహించాలని, ఆ ప్రాంతమంతా త్వరితగతిన అభివృద్ధి సాధించాలని శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ పాదగుంటూరులోని గుంటి వినాయక స్వామికి పూజలు నిర్వహించారు. దంపతి సమేతంగా సందర్శించి స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, వివిధ రకాల పళ్లతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మను గురూజీ సత్కరించారు. లోక కళ్యాణార్థం అన్ని ఆలయాల్లో గౌరీశంకర్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉండడం విశేషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఓఎస్టీ కె నాగబాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాడి రైతులకు ఈ షెడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పశువుల సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు చేరువుగా ఉంటూ వారి సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు భాష్యం ప్రవీణ్ వివరించారు. వైసీపీ పాలనలో పాత 108 వాహనాలు తెచ్చి రంగులు వేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి పనులు చేసినా వైసీపీ పార్టీకి సంబంధించిన మీడియాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, వైద్యంపై అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న 108 వాహనాల్లో లోపాలు చూపించాలని గాదె వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజా ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, రోగులు ఎవరూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదివరకటి రోజుల్లో లాగలేదు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కేవలం మీకోసం, ప్రైవేట్ హాస్పిటల్ మించినటువంటి సౌకర్యాలతో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవద్దు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. మంచిగా మీకు ట్రీట్మెంట్ చేసేటటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా ఒక బాధ్యతతో మీకు మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ పెద్దలందరూ కూడా బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా మీరు మారే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి ప్రజలారా మీరు ఇలాంటి అసత్యాలని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఏ రకంగా బుద్ధి చెబుతారు రానున్నటువంటి రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్రంలోనే మొదటిసారి మోచేయి మార్పిడి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించామని డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. మోచేయి కీలు దెబ్బతినడం వలన చేయి కదిలించలేని పరిస్థితిలో గుంటూరుకు చెందిన మహిళ సాయి భాస్కర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమెకు రోబోటిక్ తో ఎల్బో ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించామని డాక్టర్ బూసిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. అరండల్పేటలోని సాయి భాస్కర్ హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దీనివలన ఆమె జీవించినంత కాలం నొప్పి లేకుండా దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో జాయింట్లన్నీ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. త్వరలో యాంకిల్ రీప్లేస్మెంట్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ జాయింట్లో కొంత పార్ట్ గగ్గురుగా ఉంది. ఈ పార్ట్ ఏంటంటే ఎముక కొత్తగా గ్రో అవడానికి, ఫిక్స్ అవడానికి వీలుగా తయారు చేశారు. ఇదేమో సపోర్ట్ కోసం ఉంటుంది. సో మీరు చూస్తే స్టార్టింగ్లో ఎక్కడైతే స్టార్టింగ్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రా మన సీలింగ్ చేసేటప్పుడు పైన కోటింగ్ చేస్తారు, అలాంటిది ఉందంటే ఎముక పెరుగుతుంది, ఎముక అతుక్కుపోతుంది అండ్ మూమెంట్స్ ఈజీగా ఉంటాయి.
సో దిస్ ఈజ్ అన్ హిస్టరీ. ఆంధ్ర రాష్ట్రంలో ఎల్బో రీప్లేస్మెంట్ స్టార్టెడ్. రోబోటిక్స్, రెండోది ఆక్సినియం జాయింట్స్, గోల్డ్ జాయింట్స్, టోటల్ ఇది మీరు చూసినట్టయితే వీఆర్ డూయింగ్ ఎ టోటల్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫీమర్ గోడ్ రీప్లేస్. సో ఆల్ ఐ-ఎండ్ ఆపరేషన్స్ వీఆర్ ఏబుల్ టు డూ అట్ అఫోర్డబుల్ కాస్ట్. అండ్ నేను ఎందుకు తను అప్రిషియేట్ చేస్తానంటే ఆమెలో నవ్వు చూస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది ఏం భయం లేదు, ఎన్నైనా మార్చండి అన్నట్టుగా. షీఈ్ వెరీ కంఫర్టబుల్. అఖిల భారత డ్వాక్రా బజార్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 8వ తేదీన ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. సరస్ ప్రదర్శనశాల ఏర్పాట్లను మంత్రి పెమ్మసానితో పాటు కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, డాక్టర్ బోర్ల రామాంజనేయులు, సెర్ప్ సీఈఓ వి కరుణ, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, జాయింట్ కమిషనర్ అశుతోష్ శ్రీవాస్తవ తదితరులు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి 600 మందికి పైగా చేనేత, హస్త కళాకారులు, సాంస్కృతిక కళాకారులు వస్తున్నారని చెప్పారు. సాంప్రదాయ ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులు ప్రదర్శన, విక్రయం జరుగుతుందన్నారు. ఒక మినీ భారత సమ్మేళనంగా జరుగుతుందని చెప్పారు. దీనివల్ల ఈ ప్రాంత స్వయం సహాయక సంఘాలు దేశంలో ఇతర ప్రాంతాల్లో ఆయా సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులను గురించి తెలుసుకుంటారని, విభిన్న ఆలోచనలకు నాంది అవుతుందని తెలిపారు. నేషనల్ లెవెల్లో ఢిల్లీలో మాత్రమే అన్ని రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి ఒక బిగ్గెస్ట్ ఈవెంట్ లాగా చేస్తారు ఢిల్లీలో. అయితే ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఢిల్లీ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో, గుంటూరులో సేమ్ ఇక్కడ రెప్లికేట్ చేస్తూ ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ గుంటూరులో ఇలాంటివి ఎప్పుడు జరగలేదు కాబట్టి ఒకసారి ఎక్స్పోజర్ ఇస్తే వాళ్ళు ఏదైతే చేశారో అవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలుస్తాయి, వాళ్ళకి బిజినెస్ వస్తుంది. ఒకటి డ్వాక్రా సంఘాల మహిళల నుంచి వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, వారు తయారు చేసినటువంటి వస్తువుల్ని సేల్ చేయడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన గుంటూరు నగరంలో కల్పించినటువంటి మా కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఈ ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నైపుణ్యతను పెంచే, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా ముఖ్యంగా ఈరోజు వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్ కానీ, అలాగే ప్యాకింగ్ కానీ, వివిధ వస్తువులను ఏ విధంగా మార్కెట్ చేసుకోగలుగుతాం అనేటువంటి ఆలోచనను మహిళలకు అందరికీ కూడా తెలియజేసేటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ఒక సువర్ణ అవకాశంగా భావిస్తూ మహిళల్ని ప్రతి ఒక్కరు కూడా, డ్వాక్రా మహిళలు కానీ, మెప్మాకు సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా ప్రోత్సహించి ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో దీన్ని పూర్తిగా వినియోగించుకునేటువంటి విధంగా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా దీంట్లో పాల్పంచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సరస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ బై రూరల్ ఆర్టిజన్స్, అంటే వృత్తుల్లో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు స్వయంగా తయారు చేసిన వాళ్ళ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒక ఎగ్జిబిషన్ లాగా, ఒక మేళా లాగా పెట్టి వాళ్ళు విక్రయాలకి ఉపయోగకరంగా ఉండేలాగా ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, మరి ఇది పశ్చిమ నియోజకవర్గంలో జరగడం చాలా చాలా సంతోషకరం. అయితే ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు, యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక నియోజకవర్గాల నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. భారతదేశం వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల నుంచి కూడా వారి వారి ఉత్పత్తుల్ని ఇక్కడ పెట్టబోతూ ఉన్నారు. చాలా గొప్పగా ఇది మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దీన్ని మనం ఓపెన్ చేసుకోబోతున్నాము. దాదాపుగా 300 మామూలు షాప్స్కి వెళ్లకుండా ఇక్కడ మనకు ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఉన్నారో వారి యొక్క ప్రోడక్ట్స్ని, అన్ని హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, న్యాచురల్ ఫుడ్ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీకు తక్కువ ధరలో క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతుంది. ఇక్కడ ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో ఈ సరస్ మేళాలో మీరందరూ ఇక్కడికి రావడానికి బస్సెస్ కూడా స్పెషల్గా అరేంజ్ చేయబోతున్నాము. సో మీరందరూ కూడా ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేసుకున్నది ఏంటంటే ఈ సరస్ మేళాకు రండి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ రోజు నుండి ఈ నెల 10వ తేదీ వరకు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఔలియా ఉరుసు మహోత్సవాలు జరుగుతున్నాయి.
5 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మొదటి రోజు బాబా సమాధిపై చాందిని అలంకరణ, గంధ మహోత్సవం, సాయంత్రం గంధ ఊరేగింపు, అలాగే రెండో రోజు సాయంత్రం గంధం పచుట, దీపారాధన, ఇలా 3వ రోజున పురాణ పఠనం, 4వ రోజు బాబాగారి వస్త్రాలను పంచడం, బాబాగారి కుర్చీ యథాస్థానంలో ఉంచడం జరుగుతుందని ధర్మకర్త రావి రామ్మోహన్ రావు తెలియజేశారు. రాష్ట్రం నలుమూల నుంచి బాబాగారి భక్తులు పాల్గొంటున్నారని, భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, భక్తులకు ప్రతిరోజు అన్న సంతర్పణ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉర్సు మహోత్సవానికి ప్రముఖులందరూ పాల్గొంటున్నారని, కావున భక్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని రావి రామ్మోహన్ రావు కోరారు. భూత వేత వేషాలతో ఎంతో అద్భుతంగా ఒక రాజు వల్లే బాబాగారు ఆ గుర్రాన్ని ఆవహించింది. అప్పట్లో బాబాగారు ఏ వీధుల్లో తిరిగాడో ఆ వీధులు గుండా తీసుకొని వచ్చి తదుపరి బాబాగారికి ఆ శేషవస్త్రాన్ని 7వ తారీఖు సాయంత్రం బాబాగారికి సమర్పించి గంధాన్ని దేశ నలుమూల నుండి వచ్చిన పీఠాధిపతులు కూడా వారి వారి సలాములు చెప్పుకుంటా ప్రార్థన చేసుకుంటా వారి వారి రీతిలో, ఇది విభిన్న సంస్కృతులకి మూలమే బాబాగారి మస్తానయ్య గారి మందిరం. ఇది దర్గా, మందిరం, చర్చి అన్నీ కూడా ఈయనే. దీనిలో నీది నాది, వేరే కులం, వేరే మతం, వేరే పార్టీ అనే ఏ పార్టీ లేకుండా అన్ని పార్టీలు కానీ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా బాబాగారి దగ్గర ఈరోజు అంతమంది భక్తులు దేశ నలుమూల నుండి కూడా వచ్చి బాబాగారిని వేడుకుంటున్నారు. ఇది 134వ ఉరుసు మహోత్సవం ఈ నెల జనవరి 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అందరూ వచ్చి ప్రసాదం తీసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళకి నమ్మకం. అందరూ ప్రతి వారం బాబా గారికి పుష్పాలంకారం జరుగుతుంది, ప్రతి శుక్రవారం కూడా. ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.